ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాదేవాయ, కాలరుద్రాయ, మహాదేవాయ, శివనామస్వామి, మహాదేవుడు, ఈశ్వరుడు, కైలాసవాసుడు, మహాదేవుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరికి తెలియచేయడం ఏమనగా, శివాలయంలోకి పోయి 9 రోజులు ప్రదర్శనలు చేయండి. ఎవరికైనా కానీ ఉద్యోగం అందు రావాలన్నా, వాళ్ళ కర్మలు తెగాలన్నా కానీ 9 రోజులు ప్రదర్శన చేయండి. పైటి రోజు కాయకర్పూరం కొట్టండి, లాస్ట్ రోజు కాయకర్పూరం కొట్టండి. మంచిది. మీ అనుకునే పని నెరవేరుతారు లక్షణంగా. అన్ని విధాలుగా మీ పని ఓకే అయ్యి యాడికైనా కానీ, జాబుకు పోయినా యాడికి పోయినా కానీ మనశ్శాంతిగా ఉంటుంది. 3 మాటలు వేస్తానే ఓం నమ శివాయ అని 3 మాటలు అనుకునే మనసులో చాలా మంచిది. అది మీకు చాలా భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది, చాలా మంచి జరగబోతుంది. అందుకు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మహాదేవుని పాటించండి. అందరూ లక్షణంగా ఈ నరులు నమ్మద్దండి, నరులనే నమ్మద్దండి, భగవంతుని నమ్మండి. భగవంతుని నమ్మిన వాళ్ళు ఎవరూ చెడిపోలే. అందుకు భగవంతుని నమ్ముకోండి, బాగుంటారు. అంతేగాని వాళ్ళు ఏడున్నారంటే మనకు తెలిసిన వాళ్ళలోనే ఉన్నారు మీకు శత్రువులు. మీకు ఏదైనా జరగాలన్నా చేయాలన్నా ఎవరికి చెప్పుకోకుండా మీరు సైలెంట్గా పోండి ఏ పనికైనా. అప్పుడు శుభోదయం. మీకు అసలైన వాడు మనకు 2 కళ్ళు ఉంటే ఆయన గంపంత కళ్ళతో చూస్తున్నాడు కాబట్టి అందుకు ఖచ్చితంగా భగవంతుడు చూస్తూనే ఉంటాడు, ఎవడెత్తా ఏం కథ. అందుకు లక్షణంగా భగవంతునే నమ్ముకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.